బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఇక బీజేపీకి ఇచ్చే సీట్ల విషయంపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 8 ఎంపీ 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీతో ఒప్పందం ఖాయమైనట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంటు స్థానాలపైనే బీజేపీ అధికంగా ఫోకస్ పెట్టింది. ఏ పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తామనే లిస్టుతో పురంధేశ్వరి నిన్న పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా అనకాపల్లి, విజయవాడ, ఏలూరు, హిందూపురం, రాజంపేట, రాజమండ్రితో పాటు అరకు పార్లమెంటు సీట్లను బీజేపీ అడుగుతోంది. దీనికి సంబంధించి ఎంపీ అభ్యర్థుల పేర్లతో సహా ఆమె ప్రతిపాదించారు. దాంతోపాటు అసెంబ్లీ స్థానాలలో తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ నేడు మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశం కానున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపురం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. నేడు ఉమ్మడి చర్చలు అనంతరం ఎంపీ సీట్లు, పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అభ్యర్థులతో కూడిన ఫైనల్ లిస్ట్ను హైకమాండ్కు పంపనుంది ఏపీ బీజేపీ. ఇక ఏపీలో ఎంపీ స్థానాలపై అయితే బీజేపీ ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఎంపీ స్థానాలకు సంబంధించే మెయిన్ గా బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మరి దీనికి సంబంధించి ఇటు సీట్ల సర్దుబాటు ఎప్పటి వరకు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది శివ? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత సీట్ల మధ్య చిక్కముడు అయితే వీడే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు బీజేపీ, జనసేనకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా బీజేపీ అయితే అసెంబ్లీ వద్దు, ఎక్కువ 12 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా పట్టుబడే ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆల్రెడీ కేంద్ర పెద్దలతో చర్చలు జరిపాం, దానికి సంబంధించి పూర్తి స్థల కసరత్తు కూడా జరుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థులు ఇవ్వాలని చెప్పి టీడీపీ కోరుతా ఉంది. ఇక జనసేన, బీజేపీ వీరిద్దరు జనసేనకి ఎక్కడైతే సీట్లు కేటాయించారో అదే స్థానాలని బీజేపీ ఆశించడం. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా నిన్న సాయంకాలం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దాదాపుగా గంట సేపు పైగా కూడా చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు వెస్ట్, విజయవాడ వెస్ట్, తాడేపల్లిగూడెం, అలాగే అనకాపల్లి పార్లమెంటుకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 4టికి సంబంధించి కూడా జనసేన కోటాలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే స్థానాల నుంచి కూడా జనసేన పోటీ చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా నిన్న చాలాసేపు చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. చర్చలు అసంతృప్తిగానే జరిగాయి. ఈరోజు ఫైనల్గా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ జాబితా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేంద్ర నాయకత్వానికి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే వాళ్ళు కనుక తిరిగి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే బీజేపీ సంబంధించి 6 పార్లమెంటు, 6 అసెంబ్లీ స్థానాలని దాదాపుగా పోటీ చేసిన నిర్ణయం తీసుకున్నారు. 6 పార్లమెంటు స్థానాలకి దాదాపుగా అభ్యర్థులు అయితే ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విశాఖపట్నం, విజయవాడ, హిందూపురం, తిరుపతి ఈ 4 పార్లమెంట్లలో 2 పార్లమెంట్లు కావాలని చెప్పి బీజేపీ పట్టుబడతా ఉంది. ఇక మనకు అందుతున్న సమాచారం చూసుకుంటే అరకు సంబంధించి కొత్తపల్లి గీత, అలాగే అక్కడి నుంచి చూసుకుంటే కనుక రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురానికి సంబంధించి టీడీపీ కోటాలో వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకినాడకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచన ఉంది. ఏలూరు నుంచి సుజనా చౌదరి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. అయితే బీజేపీ విశాఖపట్నం అలాగే విజయవాడ కోరుతా ఉంది. కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ రెండిట్లో ఒక స్థానాన్ని ఇచ్చే అవకాశం కల్పిస్తాం. ఇక రాజంపేటకు సంబంధించి దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. ఒకవేళ ఆయన కాకపోతే సాయి లోకేష్ని అక్కడ పరిశీలన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హిందూపురం కానీ తిరుపతి కానీ రెండిట్లో ఒక పార్లమెంట్ని బీజేపీ ఆశిస్తూ ఉంది. అయితే హిందూపురానికి సంబంధించి సత్యకుమార్ పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కాని పక్షంలో పరిపూర్ణానంద స్వామి పేరు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సత్యకుమార్ పేరు దాదాపుగా ఖరారైంది. ఆయన కూడా అనంతపురం నుంచి కొద్దిసేపట్లో విజయవాడ వస్తున్నట్లు కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అయితే ఖరారయ్యారు. ఏలూరు, విజయవాడ, అలాగే విశాఖపట్నం
తిరుపతి, అలా హిందూపురం, ఈ ఐదింటికి సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు ఎక్కడనేది కొంత సందిగ్ధం నెలకొనుంది. ఒకవేళ ఆటిల్లో మార్పులు చేర్పులు జరిగినా కానీ ఈ 6 అభ్యర్థుల్లోనే అటు ఇటు జరిగే అవకాశం కల్పిస్తూ ఉంది. ఒకవేళ విజయవాడ బీజేపీకి వస్తే సుజనా చౌదరి ఏలూరు బదులు విజయవాడలో పోటీ చేస్తాడు. అలాగే హిందూపురానికి సంబంధించి బీజేపీ సత్యకుమార్కి ఇస్తారు. ఒకవేళ హిందూపురం తిరుపతి తీసుకుంటే కనుక మాజీ ఐఏఎస్ అధికారి రత్నకుమారి కుమార్తె నిహారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, రత్నప్రభకు సంబంధించి. సో ఇది అసెంబ్లీ అంశానికి సంబంధించి చూస్తే దాదాపుగా 4 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఫైనల్ చేసింది. రెండింటికి సంబంధించి కసరత్తు కొనసాగుతా ఉంది. జమ్మలమడుగు సంబంధించి ఆదినారాయణ రెడ్డి దాదాపుగా ఖరారయ్యారు. కైకలూరుకు సంబంధించి కూడా మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ధర్మవరానికి సంబంధించి కూడా వరదరాజుల సూరి పేరు దాదాపుగా ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ సౌత్కి సంబంధించి కూడా విష్ణుకుమార్ రాజు. ఈ 4 అసెంబ్లీ స్థానాలు ఫైనల్ అయినాయి. ఇక తాడేపల్లిగూడెం, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, లేకపోతే నరసరావుపేట ఒక స్థానాన్ని కోరుతా ఉంది. వీటిల్లో ఏదో ఒక రెండింటిని ఫైనల్ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కానీ రేపటికి కానీ ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.